ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే అండి, నేను మీ రేవంత్ చలమల. సో ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ ఏంటో చూద్దాము. జియో పొలిటికల్ టెన్షన్స్ ఇండియా అండ్ పాకిస్తాన్ కి మధ్యలో ఇంకా ఎస్కలేట్ అవుతూనే ఉన్నాయి. అలానే మనకి బ్యాంక్స్ కి సంబంధించి, ఆటో సెక్టర్ కి సంబంధించినటువంటి కొన్ని రిజల్ట్స్ బయటకు వచ్చాయి. సో వీటన్నిటిని కూడా డిస్కస్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ మనకి ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ గమనించినట్లయితే మనకు పర్టికులర్ గా మిడ్ క్యాప్ సెగ్మెంట్ హీరో ఆఫ్ ద మార్కెట్ గా ఉంది. దాదాపుగా 1.58% పాజిటివ్ గా క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ దాదాపుగా 1.13% పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ 0.47% పాజిటివ్ గా క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ దాదాపుగా 0.32% పాజిటివ్ గా క్లోజ్ అయింది. అండ్ మీరు గమనిస్తే మనకి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో ర్యాలీ అనేది ఎక్కువగా కనిపించింది. అండ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ తక్కువగా ర్యాలీ అయింది. దానికి గల కారణం పర్టికులర్ గా మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ లో కొంతవరకు వీక్నెస్ అనేది కనిపించడం, ఆ ప్రైవేట్ బ్యాంకింగ్ ఎర్నింగ్స్ కోటక్ బ్యాంక్ నుంచి కొద్దిగా డిసప్పాయింట్ చేయడం తోటి అది వెయిటేజెస్ అనేవి హెవీగా ఉంటాయి కాబట్టి లార్జ్ క్యాప్ లో. సో ఈ రోజు కొంతవరకు సెల్లింగ్ ప్రెషర్ అక్కడ ఉండడం వల్ల మనకి పెద్ద పాజిటివ్నెస్ అనేది ఇక్కడైతే కనిపించలేదు. సో ఒకసారి మనం సెక్టర్ కి సంబంధించి చూసినా కానీ ఈ రోజు హీరో ఆఫ్ ద మార్కెట్ గా ఆటో సెగ్మెంట్ నుంచి ఉంది. దానికి గల కారణం మహేంద్ర అండ్ మహేంద్రకి సంబంధించినటువంటి రిజల్ట్స్ చాలా పాజిటివ్ గా ఉండటం. దానికి సంబంధించి డీటెయిల్డ్ గా ఒకసారి మనం అనలైజ్ చేద్దాము. అండ్ కన్సంప్షన్ సెక్టర్ కూడా పాజిటివ్ గా ఉంది. ఎనర్జీ సెగ్మెంట్, ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ గా ర్యాలీ అయ్యాయి. కేవలం ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లోనే కొంతవరకు ఈ రోజు ప్రెషర్ అనేది కనిపించింది. అది కూడా కోటాక్ సంబంధించింది. దానికి సంబంధించి కూడా ఒక బేసిక్ డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ మనకి మార్కెట్ ఓవర్ వ్యూలోకి వచ్చినసరికి మనకి జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి మార్కెట్లో అయితే కరెంట్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో బేసిక్ గా మనకి నిన్న మేబీ ఈ వీకెండ్ లో మేము గోయింగ్ ఫర్దర్ వెస్టర్న్ రివర్స్ కి ఫ్లో అవుతున్నటువంటి డ్యామ్స్ ని మేము క్లోజ్ చేస్తాము. ఇండస్ ఒకటే కాదు, చినాబ్ రివర్ కి వెళ్ళేటువంటి ఈవెన్ డ్యామ్స్ ని కూడా బలిహార్ అనే ఒక డ్యామ్ ని కూడా క్లోజ్ చేస్తామని చెప్పేసి మన ఇండియా అనౌన్స్ చేసింది. దానివల్ల జియో పొలిటికల్ టెన్షన్స్ ఎస్కలేట్ అయ్యి మన మార్కెట్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందేమో అని చెప్పేసి యాక్చువల్గా యాంటిసిపేట్ చేశారు అందరూ. కాకపోతే ఈ రోజు మార్కెట్ దాన్ని ఏమి కొంచెం కూడా పట్టించుకోలేదు. ఇన్ఫాక్ట్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. సో ఫస్ట్ అసలు మనకి వాళ్ళు ఇట్లా డ్యామ్ క్లోజ్ చేయడం వల్ల పాకిస్తాన్కి జరిగేటువంటి నష్టం ఏంటి, అసలు ఈ రివర్స్ ఏంటి అనేది ఒకే ఒక నిమిషంలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్ గా పాకిస్తాన్కి అండ్ ఇండియాకి మధ్యలో ఇండస్ ట్రీటీ జరిగినప్పుడు మనకి దానికి రెండు విధాలుగా విభజించడం జరిగింది. ఒకటి వచ్చేసరికి వెస్టర్న్ రివర్స్, ఇంకోటి వచ్చేసరికి ఈస్టర్న్ రివర్స్. సో వెస్టర్న్ రివర్స్ మీద దాదాపుగా హక్కులన్నీ కూడా పాకిస్తాన్కి ఉంటాయి. ఇండియాకి మాత్రం చాలా లిమిటెడ్ రైట్స్ మాత్రమే ఉంటాయి. కేవలం హైడ్రో పవర్ కి మాత్రమే యూజ్ చేయాలి అండ్ మరి కొన్ని ఎకరాలకి మాత్రమే సాగుకు యూజ్ చేయాలి అని చెప్పేసి. సో వెస్టర్న్ రివర్స్ కింద మనకి ఇండస్, జీలం అండ్ చినాబ్ ఈ మూడు రివర్స్ అన్ని కూడా ఉంటాయి. సో బేసిక్ అన్ని రివర్స్ కూడా వెళ్ళి ఫైనల్ గా మనకి ఇండస్ లోనే కలిసిపోతూ ఉంటాయి. సో బేసిక్ ఇప్పుడు ఆ చినాబ్కి వెళ్ళేటువంటి వాటర్ స్ట్రీమ్ మీద ఉన్నటువంటి డ్యామ్ మీద రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చింది ఇండియన్ గవర్నమెంట్. అంటే ఫ్లోని తగ్గించేసాము, అంటే కట్ డౌన్ చేస్తున్నాము అని చెప్పేసి. సో దానివల్ల వాళ్ళకు కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవచ్చు, అంటే వాళ్ళకి వాటర్ ఫ్లో తగ్గిపోతుంది. అండ్ దాంతో పాటుగా మనకు ఉండేటువంటి ఈస్టర్న్ రివర్స్ కొన్ని ఉన్నాయి. సో బేసిక్గా ఈస్టర్న్ రివర్స్ మీద మనకి పూర్తి స్థాయి అధికారాలు ఉంటాయి. హైడ్రో పవర్, కన్సంప్షన్, అగ్రికల్చర్ ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి వీటి మీద అయితే ప్రాపర్ గా అధికారం అయితే ఉంది. సో బేసిక్ గా యాజ్ ఆఫ్ నౌ క్రియేట్ చేసినటువంటి ఇష్యూ వల్ల కొన్ని టెన్షన్స్ అయితే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో అయితే ఎస్కలేట్ అయితే అవుతున్నాయి. సో బేసిక్ గా వాటర్ సెక్యూరిటీకి సంబంధించి వాళ్ళు కొంతవరకు ప్రెషర్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ వాళ్ళ అగ్రికల్చర్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో బేసిక్ గా ఇదంతా కూడా మార్కెట్ లో ఏమైనా వాలటిలిటీని క్రియేట్ చేస్తుందా, వాళ్ళు ఏమైనా హార్డ్ కామెంట్స్ చేస్తారా అని చూస్తే వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి కామెంట్స్ అంటే పెద్ద ఎత్తున ఏం రాలేదు. అఫ్ కోర్స్ ఎప్పుడు అరిచినట్టుగానే అరుస్తున్నారేమో కానీ పెద్ద ఎత్తున అయితే ఎటువంటి ఇంపాక్ట్ అయితే క్రియేట్ కాలేదు. ఓవరాల్ గా మన మార్కెట్ అయితే ఇప్పుడు కొద్దిగా పాజిటివ్ గానే రియాక్ట్ అయింది. సో దీంతో పాటుగా మనకి శుక్రవారం మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కొన్ని డేటాస్ అయితే యుఎస్ దగ్గర నుంచి వచ్చాయి. సో శుక్రవారం నాడున యుఎస్ మార్కెట్స్ కొంతవరకు పాజిటివ్ గా క్లోజ్ అయ్యడం అయితే అబ్జర్వ్ చేశాం. సో మనకు శుక్రవారం అన్ఎంప్లాయ్మెంట్ డేటా అనేది ఒకటైతే వచ్చింది. సో బేసిక్ గా 4.2%, అది ఎక్స్పెక్టేషన్ తోటి ఇన్లైన్ అవ్వడంతో అది పెద్దగా మార్కెట్ కి సర్ప్రైజ్ కాలేదు. దాంతో పాటుగా హవర్లీ ఎర్నింగ్స్ కూడా మార్కెట్ లో డేటా ఒకటి బయటకు వచ్చింది. సో హవర్లీ ఎర్నింగ్స్ అనేది మాత్రం సో బేసిక్ గా ఇట్ హాస్ ఇంక్రీజ్డ్ లెస్ దాన్ ద ఫోర్కాస్ట్. సో బేసిక్ ఎంతైతే పెరుగుతుంది అనుకున్నారో అంతగా పెరగలేదు. సో బేసిక్ ఇది ఒక్కటి మాత్రం కొంతవరకు నెగిటివ్ న్యూస్ గా మారింది. తర్వాత నాన్ ఫామ్ పేరోల్ డేటా వచ్చింది, అది అబోవ్ ఎక్స్పెక్టేషన్ అయితే మార్కెట్ కి వచ్చింది. సో దీంతో ఓవరాల్ గా మనకి మొన్న శుక్రవారం రోజు డౌ జోన్స్ కానీ, నాస్డాక్ కానీ ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో గోయింగ్ ఫర్దర్ మనకి డేటాస్ కనుక ఇలానే వచ్చినట్లయితే మనకి ఈవెన్ వెనస్డే రోజు రాబోతున్నటువంటి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కి ఏమైనా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా అనేది కూడా ఒకటి ఉంది. సో దానికి సంబంధించి మనం మళ్ళీ తర్వాత ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం.
సో దాంతో పాటుగా మనకి ఇక్కడ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి కూల్ ఆఫ్ అవటం అయితే గమనిస్తున్నాము. సో OPEC ప్లస్ మీటింగ్ డిస్కషన్ ప్రకారం వాళ్ళు ఆయిల్ సప్లైని పెంచాలి అని డిసైడ్ అయ్యారు. సో ఆయిల్ సప్లైని పెంచడం వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి ఆయిల్ ప్రైస్ అనేది సిగ్నిఫికెంట్ గా డ్రాప్ అవుతూ ఉంటుంది. సో దాని వల్ల మనకి యాజ్ ఆఫ్ నౌ WTI క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి $56 పర్ బ్యారెల్ దగ్గర ఉంది. అండ్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి దాదాపుగా మనకి $59 పర్ బ్యారెల్ దగ్గర ఉంది. ఎక్కడో 75-85 దగ్గర నుంచి కొట్టుకుంటూ మనకి ప్రీ కోవిడ్ లెవెల్ దగ్గరకు ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అనేది ట్రేడ్ అవ్వడం గమనించాం. సో ఇప్పుడు ఒకసారి బ్యాంకింగ్ సైడ్ నుంచి వచ్చినటువంటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో సింప్లిఫై చేసేసాను వన్ సింగిల్ లైన్ లోనే అన్ని కూడా. సో SBI రిజల్ట్ ఒకటి వచ్చింది, మనకి కొటాక్ రిజల్ట్ వచ్చింది, అండ్ ఇండియన్ బ్యాంక్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో బేసిక్ గా SBI రిజల్ట్స్ గా మనం గమనించినట్లయితే నెట్ ప్రాఫిట్ దాదాపుగా 10% ఇంక్రీజ్ అయింది. సో ఇట్ వాస్ బెటర్ దాన్ ద ఎక్స్పెక్టెడ్. యాక్చువల్గా సారీ, నెట్ ప్రాఫిట్ వాస్ డౌన్ బై 10%. ఐఎమ్ సారీ, ఇంక్రీజ్ అని చెప్పాను, డౌన్ బై 10%. బట్ అది ఎక్స్పెక్టేషన్స్ తోటి బెటర్ గా, ఎక్స్పెక్టేషన్ ఇంకా వర్స్ట్ గా ఉంది. సో దానికంటే బెటర్ గా రావడం తోటి మేబీ ఈ రోజు 1.2% ఏదో కొంచెం పాజిటివ్ గా SBI కూడా మూవ్ అయినట్టుంది. అండ్ మనకి డివిడెండ్ అనౌన్స్ చేశారు దాదాపుగా 15.9 రూపీస్ పర్ షేర్. అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి కూడా మనకి సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అవడం అనేది, అంటే వాటిలో అసెట్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవడం అయితే గమనించాం. దాంతోపాటు ఇండియన్ బ్యాంక్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. అండ్ అద్భుతమైన రిజల్ట్స్ ఇండియన్ బ్యాంక్ లో రావడంతో దాదాపు ఇండియన్ బ్యాంక్ 3.36% అనుకుంటే దాదాపుగా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ దాంతో పాటుగా కొటాక్ బ్యాంక్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. కొటాక్ బ్యాంక్ మాత్రం మార్కెట్ ని కొంతవరకు డిసప్పాయింట్ చేసింది. నెట్ ప్రాఫిట్ దాదాపుగా 14% డౌన్ అయింది, వే బిలో ద ఎస్టిమేట్స్. అండ్ దాంతో పాటుగా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజింగ్ ఫర్ ద ప్రొవిజన్స్ కూడా పెంచడం తోటి మార్కెట్ దాన్ని కొంత నెగిటివ్ గా తీసుకొని మార్కెట్ ఈ రోజు కొటాక్ బ్యాంక్ ని బాగా డౌన్ సైడ్ మూవ్ చేసింది. సో దాని వల్ల కొంతవరకు మనకి ఒక సిగ్నిఫికెంట్ ప్రెషర్ మార్కెట్ లో అయితే కనిపించడం వల్ల ఈ ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ వీటన్నిటిలో కూడా మనకు ఒక మంచి సెల్లింగ్ అయితే మార్కెట్ లో చూసాం. సో దాంతో పాటుగా మనకి మహేంద్ర సేల్స్ కూడా వచ్చాయి. సారీ, నేను ఇందులో ప్రెజెంటేషన్ లో అయితే ఇంక్లూడ్ చేయలేదు అనుకుంటా, దట్స్ ఓకే. సో నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్ గా మహేంద్ర సేల్స్ అయితే బయటకు వచ్చాయి, మార్కెట్ ఎస్టిమేట్స్ ని కూడా బీట్ చేసాయి. కొంతవరకు వాళ్ళకి అగ్రికల్చరల్ రిలేటెడ్ ప్రోడక్ట్ అంటే ట్రాక్టర్స్ కానీ ఇట్లాంటి వాటిల్లోనే కొంతవరకు సేల్ అనేది కొంతవరకు తగ్గింది. ఆ గోయింగ్ ఫర్దర్ మేబీ అది కూడా రికవర్ అవ్వచ్చు. లాస్ట్ ఇయర్ అంతా కూడా కొంతవరకు రూరల్ డిమాండ్ అనేది వీక్ గా ఉండటం వల్ల కొంతవరకు సేల్స్ అందులో మాత్రమే తక్కువకు వచ్చాయి. కానీ ఓవరాల్ గా చూసినట్లయితే వాళ్ళ బుక్స్ అన్ని కూడా చాలా బెటర్ గా పర్ఫామ్ చేశాయి. అండ్ దాంతో పాటుగా ఫ్యూచర్ గైడెన్స్ కూడా M&M కి సంబంధించి మాత్రం చాలా పాజిటివ్ గా కనిపించింది. దానివల్ల దాదాపు ఒక 4% ఈ రోజు, నియర్ టు 4% అనుకుంటా, మేబీ 3 to 4% ఏదో మనకి ఈ రోజు M&M పాజిటివ్ గా రియాక్ట్ అవ్వటం, దాని వల్లనే మనకి ఈ రోజు పర్టికులర్ గా ఆటో సెగ్మెంట్ అంతా కూడా కొంత అంటే మార్కెట్ లీడర్ గా నిలబడ్డది. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్ కి సంబంధించినటువంటి యాక్షన్స్ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. సో మనకి వెనస్డే రోజున ఫెడ్ యొక్క అవుట్పుట్ రాబోతోంది. సో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉంటాయా లేదా అనేది. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేవి పెద్ద ఎత్తున ఉండే అవకాశాలు లేకపోలేదు, అంటే ఎక్కువ లేదు, ఆప్షన్స్ అంటే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. ఈ టారిఫ్ రిలేటెడ్ ఇంపాక్ట్ ఇంకా కనిపించే అవకాశాలు ఉన్నాయి అని ఒక భయాలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. అండ్ రీసెంట్ గా వచ్చినటువంటి GDP నెంబర్స్ కూడా కొంత స్ట్రింక్ అవ్వడం తోటి ఈవెన్ ఫెడ్ కూడా కొంతవరకు స్లోగానే దీని మీద వ్యవహరించే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏమీ లేవు. మేబీ ఒకవేళ ఇచ్చినా కానీ ఒక 0.25% కి మించి, అంటే 25 బిప్స్ కి మించి పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ రేట్ కట్టించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపించట్లేదు. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్ లో అయితే అన్సర్టనిటీస్ అయితే ఇంకా అలానే ఉన్నాయి. సో కార్పొరేట్ నెంబర్స్ కూడా కొంతవరకు మిక్స్డ్ గానే వస్తున్నాయి. సో ఇఫ్ యూ సీ మనకు బ్యాంకింగ్ విషయంలోకి వస్తేనే ప్రైవేట్ బ్యాంకింగ్ లోనే మనకి డిఫరెంట్ గా మనకి ఇక్కడ రిజల్ట్స్ అనేవి కనపడుతున్నాయి. దానివల్ల ఒక వాలటిలిటీ అయితే క్రియేట్ అవుతుంది. బట్ మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగానే మనకి హయ్యర్ సైడ్ వెళ్ళే కొద్ది సెల్లింగ్ వస్తుంది. సో ఫైనల్ గా బ్రాడర్ ఇండెక్స్ మాత్రం పైకి మూవ్ అవ్వట్లేదు. మనకి బ్రాడర్ ఇండెక్స్ అయితే 24,500 దగ్గర నుంచి రిజెక్షన్ అయితే ఎదుర్కొంటుంది కొంత. సో గోయింగ్ ఫర్దర్ వీ హ్యావ్ టు సీ ఇంకా ఏమైనా మంచి రిజల్ట్స్ తోటి మనకి ఏమైనా అవుట్ పర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయా అనేది. బట్ నేనైతే సేమ్ వ్యూని అయితే మెయింటైన్ చేస్తున్నాను. కన్సాలిడేషన్ అండ్ మార్కెట్ ఇవాళ కూడా కన్సాలిడేషన్ లోనే ఉంది. పైకి వెళ్తుంది, పై నుంచి సెల్లింగ్ ట్రిగర్ అవుతుంది, మళ్ళీ కిందకు వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కేవలం ఇప్పుడు సెక్టార్ బేస్డ్ మూవ్స్ మాత్రమే మార్కెట్ లో వస్తున్నాయి, కానీ ఇక్కడ బ్రాడర్ బేస్డ్ ర్యాలీస్ మాత్రం రావట్లేదు. కొన్ని సెక్టర్స్ పైకి గుంజేలా, కొన్ని సెక్టర్స్ కిందకు గుంజేసి ఫైనల్ గా మార్కెట్ లో ఎటువంటి మూమెంటం అయితే క్రియేట్ కానికుండా చేస్తున్నాయి. సో ఈ కన్సాలిడేషన్ అయితే ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే ఇంకెక్కువగానే కనపడుతున్నాయి. అండ్ మంచి విషయం ఏంటి అని అంటే FIS యొక్క బయింగ్ మాత్రం కంటిన్యూ అవుతుంది. ఈవెన్ శుక్రవారం రోజున వాలటిలిటీ చూసి వాళ్ళు ఏమైనా సెల్ చేశారేమో అని అనుకున్నాను, కానీ శుక్రవారం రోజు కూడా బై చేయడం చాలా మంచి విషయం. అండ్ DIS కూడా బయింగ్ చేస్తున్నారు. మేబీ కొంతవరకు మార్కెట్ కొంచెం పైకి వెళ్ళింది కాబట్టి HNIs కానీ వీళ్ళందరూ ఏమైనా కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ కూడా చేస్తూ ఉండే అవకాశం ఉంటుంది. మార్కెట్ ఇస్ హైలీ కన్సాలిడేటింగ్ ఫ్రమ్ హియర్.
ఈవెన్ షార్ట్ పొజిషన్స్ కూడా FIIs కి నియర్ టు 53% వరకు కూడా శుక్రవారం నాడు వచ్చుంటాయి. సో ఇంకా షార్ట్ పొజిషన్స్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు 50-50 నియర్ బై 50-50కి వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే మార్కెట్ ఇప్పుడు ఒక జంక్షన్ లో ఉంది. మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది మాత్రం నెక్స్ట్ బిగ్ ప్లేయర్స్ చేతుల్లోనే ఎక్కువగా ఉంది. పొజిషనింగ్ అయితే 50-50 అయితే తీసుకొచ్చేసారు. నెట్ నెగిటివ్ ఎక్కువగా ఉండేది 80-85కి వెళ్ళారు, అక్కడ నుంచి 50కి వచ్చేసారు. సో యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ ప్రాపర్ జంక్షన్ లో ఉంది. ఎటు మూవ్ అయినా కానీ అటు FIIs బిగ్ ప్లేయర్స్ అయితే పెద్ద ఎత్తున నష్టపోయేది లేదు. సో మనమే రీటైలర్సే కొద్ది వరకు చూసుకొని పెట్టుబడులు పెట్టాలి. అన్నసరిగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఒకేసారి పంపింగ్ చేయకండి. ఒక రికవరీ ఆల్రెడీ వచ్చింది కాబట్టి కొంచెం టిప్ కూడా రావచ్చేమో. వచ్చినప్పుడు మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేసి మంచి ఆపర్చునిటీ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.